నమస్కారం. తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం. పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ గారు పేర్కొన్నారు. పేద ప్రజలకు నష్టం కలిగించే ఎలాంటి చర్యలను ప్రభుత్వం తీసుకోదన్నారు. కుక్కట్పల్లిలో ఉన్న నల్ల చెరువులో కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఇటీవల సుందరీకరణ పనులను చేపట్టింది. ఇక్కడ జరుగుతున్న పనుల తీరును రమేష్ గారు స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఉదయం పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మార్కెటింగ్ కమిటీ మెంబర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్, బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, మైనార్టీ నాయకులు, ఎస్సీసెల్ నాయకులు, బీసీసెల్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ ఏం జరుగుతుందని మొత్తం తెలుసుకుందామని చెప్పి వచ్చాము. ఆల్రెడీ మా ప్రభుత్వం వచ్చినాక ఈ చెరువుని సుందరీకరణ కానీ డెవలప్మెంట్ కానీ మేము టేకప్ చేయడం జరిగింది. కోట్ల రూపాయల ధనం వెచ్చించి ఇక్కడ ప్రజల అవసరార్థం ప్రజలకు బాగుండాలి, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఏదైతే మురుగు కాలువగా ఉన్న ఈ చెరువుని వాడు బ్రహ్మాండంగా డెవలప్ చేసి దీన్ని సుందరీకరణ చేయడానికి దీనికి జాగింగ్ ట్రాక్, సైకిల్ ట్రాక్, మరి బ్రహ్మాండంగా పార్క్, చుట్టూత పార్క్ డెవలప్ చేయడం ఈ కార్యక్రమం అంతా ప్రభుత్వం తీసుకుంది. అయితే ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే కొంత మేరకు భూమి మరి ఏదైతే ఎఫ్టీఎల్లో ఉందో పట్టా భూమి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం టీడీఆర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఎవరెవరికైతే పట్టా ఉందో, ఎవరి డాక్యుమెంట్లు క్లియర్గా ఉన్నాయో వాళ్ళు కనుక పాజిటివ్గా ముందుకు వస్తే ఎమికబుల్గా సెటిల్ చేసి టీడీఆర్ అది డబుల్ టైం ఇవ్వటమా ట్రిపుల్ టైం ఇవ్వటం అనేది గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటుంది. కానీ ప్రజలందరూ కూడా ఇక్కడున్న ఎవరైతే ఈ చెరువుకి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందుకు వచ్చి వాళ్ళ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే మొన్న వచ్చి రంగనాథ్ గారు కూడా చెప్పింది అదే. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పేద ప్రజలకు అండగా ఉండి ఎక్కడ ఎవరికి అన్యాయం జరగకూడదు, ఏదన్నా కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాం. కాబట్టి మరి ఇప్పుడున్న రైతులు కానీ, పట్టాదారులు కానీ, లేకపోతే కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంతమంది ఇంతకుముందు పాత ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దొంగ డాక్యుమెంట్లు చేసి నోటరీలు చేసి పేద ప్రజలను దోసుకు తిన్నారు. వాళ్ళు క్లియర్గా ఉంది, చెరువును మొత్తం మట్టితో నింపేశారు. అటువంటి మట్టి కూడా వాళ్ళు మనం తీయించి మళ్ళీ చెరువును క్లియర్గా, చెరువు మొత్తం 27 ఎకరాలు ఇక్కడ చెరువు ఉంటే దానికి చుట్టూతో ఒక 6 ఎకరాలు మరి ఏదైతే ఇది ఎఫ్టీఎల్ భూమి ఉందో దాన్ని కూడా చేసి మొత్తం 33 ఎకరాలు ఇవాళ ఈ ఏరి ప్రాంతాన్ని డెవలప్ చేసి ఎవరైనా ప్రజలందరికీ సుందరీకరణ చేసి అప్పు చెప్పాలని ప్రభుత్వం కృతజ్ఞత చేస్తూ ఉంది. ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ, కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ప్రజల అవసరాలు తెలుస్తారని మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.